రేయ్ ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను. షాప్ జాగ్రత్త. స్టాకులో కానీ లెక్కల్లో కానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను, లెక్క రాసుకో. అలాగే సార్. శని వదిలింది. రేయ్ గిరిగా, సార్ రేపు పొద్దున్న కరెక్ట్గా 9:30 షాపుకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ 2 జీతాలు కట్టు. జలుబు మాత్రం ఇవ్వండి. జలుబు మాత్రం ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్ర కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాపు నా ఇష్టం. నువ్వెవడు? పోబే. అవసరం లేదు, వెళ్ళిపో. వెళ్ళిపో. పూర్తిగా ఈ స్కాచ్ సంగతి నేను చెప్తా. పదండి పదండి. అయ్యో నామతి మండా. అసే బ్యాగ్ ఇవ్వే. వస్తున్నా. లోపలికి వెళ్ళి తలిపేసుకో. పదండి పదండి. వస్తాను. నీళ్లు కావాలి. లేవు. పోనీ టీ ఇవ్వు. పాలు లేవు. ఆహా. హలో. ఎస్. హౌస్ వస్తున్నా.
సువర్ణ రా సువర్ణ ఓ సువర్ణ సువర్ణ రా సువర్ణ సరిగ్గా కడుగు. సువర్ణ సువర్ణ రా సువర్ణ ఓ సువర్ణ సువర్ణ రా సువర్ణ ఓ సువర్ణ సువర్ణ రా సువర్ణ మీ అక్క చేతకాని కొడుకుని కన్నా చేతకాని కొడుకుని కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ, ఎక్కడైనా మొగుడు వదిలేసిన పెళ్ళాన్ని చూసాం కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడిని వీడినొక్కడనే చూస్తున్నాను. ఊరంతా నవ్వుతుంటే తల కొట్టేసినట్టయింది. ఒరేయ్, వినపడుతుందా నీకు? ఎందుకు పనికిరాని బతుకురా అనేది? ఛీ, ఉసాయ్ అది వెళ్ళిపోయి 4 ఏళ్ళైందే, ఇంకా నన్ను ఎదవాని ఎంతకాలం దొప్పుతావే? వెళ్ళిపోతే బాగానే ఉండుండ్రా, కానీ లేచిపోయిందిరా. అది దమ్ముడికి పనికిరాని ఆ సుందరంగా ఆడుతోటి ఈ మద నష్టపోటు వదిలేసి ఆ మద నష్టపోటుతో పోయింది. మద నష్టం ఉండ రోజా దోశ దోశవే రోజా దోశ మాడిపోయిందే. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లు ఊడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. రోజా, నా కొడుక్కి మాడిపోయిన దోశ పెడతావా? వాడు చూడు ఆకలితో పోతున్నాడు, నువ్వు మాత్రం 3 పూటల మెక్కవే. నోర్మై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టి సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. పోసి నిజం మడిపోను. మా కొట్టుకాలు పోగొట్టేశానన్న, మా ఓనర్ వచ్చేలోపు తీసానన్న, లేకపోతే సూపర్ అన్న. ఇది కదా తీయాల్సింది. వచ్చిందనా? థ్యాంక్స్ అన్నా. బతికిపోయావో, నువ్వు దేవుడు అన్నా. ఈ సైకిల్ మర్చిపోయావరా? బాక్సులు ఎత్తుకెళ్ళడం ఏంటి? అయ్యో, దొంగలు! ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు.
అయ్యో సార్ అమ్మా అయ్యో అమ్మా నాకేం తెలియదు సార్. నాకు తెలుసురా నీకేం తెలియదని. వాళ్ళు రేపు సాయంత్రానికల్లా దొరికేస్తారు కానీ ఓ విషయం చెప్పు. ఏంటి సార్? ఆ చీర నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా? సార్ ఆ? ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే. దా సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపో. సార్ ఇటు జోక్ అనుకుంటున్నాడు. నిజంరా. నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదురా. మొదలష్టం చచ్చినోళ్ళలారా. మీ అమ్మ కడుపులు కాల ఎన్ని దెబ్బలు తిన్నావురా నాయన. మొగుడికి దెబ్బలు తగిలాయన్న బాధ కూడా లేదురా. మొదలష్టం కోడలి దున్నపోతులాగా మెక్కి ఎలా తొంగుందో. 3 సంవత్సరాల మన ప్రేమ 3 ముళ్ళతో ఒక్కటవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది చెప్పు. అందుకే డైరెక్ట్ గా చెప్పాలని ఫోన్లో చిన్న సస్పెన్స్ ఇచ్చా. వెళ్దామా? కిదర్ రోజు వెళ్ళే చోటికే. ఇన్ని దినాలు నిన్ను వదిలి నీ ముందే తలుచుకుంటేనే